ఉచిత పరికరాలకు సంబంధించి మన ఛానల్ ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ అయితే దివ్యాంగుల కోసం ఇస్తూ ఉంది. ఈ ఉచిత పరికరాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా చూసి అప్డేట్ తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మే 5 నుంచి దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ చేస్తామని 13వ తేదీ వరకు ఈ ప్రత్యేక ఉపకరణాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని అధికారులు మనకు తాజాగా అమరావతి గుంటూరు జిల్లా నుంచి అప్డేట్ అయితే ఇస్తున్నారండి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఈ విధంగా ఉంది. ఈ నెల 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకు దివ్యాంగులు వయోవృద్ధులకు ఉపకరణాలు సహాయ పరికరాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తేదీన తాడికొండ మండల పరిషత్ కార్యాలయంలో, 6న మంగళగిరి ఎంపీడీఓ కార్యాలయంలో, 7న పొన్నూరులోని ఇండోర్ స్టేడియంలో, 8న తెనాలిలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో, 9న ప్రతిపాడు మండలం పరిషత్ కార్యాలయంలో, 12న గుంటూరు పశ్చిమలోని ఎన్టీఆర్ స్టేడియంలో, 13న గుంటూరు తూర్పులోని ఉర్దూ హై స్కూల్లో శిబిరాలు జరుగుతాయన్నారు. దివ్యాంగులు వైద్య ఆదాయ ధృవీకరణ పత్రాలు, రేషన్, ఆధార్ కార్డులు, 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకురావాలన్నారు. వయోవృద్ధులు ఆదాయ ధృవీకరణ పత్రం, రేషన్, ఆధార్ కార్డులు, 2 ఫోటోలు తీసుకురావాలన్నారు. ఇక్కడ దివ్యాంగులను పరీక్షించి వారికి కావాల్సిన ఉచిత పరికరాలను 13వ తేదీ వరకు పంపిణీ జరుగుతుంది కాబట్టి ఆయా జిల్లాల్లోని వ్యక్తులు దివ్యాంగులై ఉండి ఏవైనా ఉపకరణాలు ఉచితంగా పొందాలి అనుకుంటే సంబంధిత సదరం సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, అలాగే 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకుని సంబంధిత తేదీల్లో జరిగే శిబిరాలకు హాజరై ఉచిత పరికరాలు అయితే పొందండి. ఉచిత పరికరాలకు సంబంధించి మన ఛానల్ ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ అయితే దివ్యాంగుల కోసం ఇస్తూ ఉంది. ఈ ఉచిత పరికరాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా చూసి అప్డేట్ తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.